నాన్న చనిపోయిన తర్వాత జీవితం. మా ఇల్లు మాటలు మరిచింది. గలగల వినిపించే నాన్న నవ్వులు గాలిలో కలిసిపోయాయి. ప్రేమగా మాట్లాడే మాటలు, బాధ్యతతో తిట్టే తిట్లు ఆకాశానికి ఎగిసిపోయాయి. ఎప్పుడు ఇంటి ముందు దర్జాగా కనిపించే నాన్న ఇప్పుడు అదే ఇంటి గోడకి ఒక ఫోటోలా వేలాడుతున్నాడు. ఎన్నో ఫోటోలు ఉన్న నా ఫోన్లో నాన్న ఫోటోలే చాలా తక్కువ. ఆయన ఉన్నప్పుడు ఎందుకో తీసుకోలేకపోయాననే నా మనసు నన్నే నిలదీస్తుంది. ఒక్కసారి నాన్న చేత్తో దెబ్బలు తినాలని, గట్టిగా కౌగిలించుకోవాలని, ఆయన మీద ఉన్న ఇష్టాన్ని కన్నీళ్లతో చెప్పాలనుంది. ఈ బాధ జీవితాంతం వెంటాడుతుందేమో. సంతోషానికి కోపం వచ్చిందేమో. మా నవ్వుల్ని మాకు దూరంగా తరిమేసింది. నిద్రకు కూడా బాధేసిందేమో. కను రెప్పలతో కన్నీళ్ళ నొక్కి పట్టేసింది. నా మనసుకు సర్ది చెప్పుకున్నా, బయటికి ఏడుస్తూ కనిపించకపోయినా కానీ అమ్మ నవ్వడమే మర్చిపోయింది. అర్ధరాత్రి లేచి నాన్నని తలుచుకుంటూ ఏడ్చే ఆమె ఏడుపు నన్ను చీల్చేస్తుంది. నాన్న ఉన్నప్పుడు ఎంతో ధీమాగా బ్రతికే వాళ్ళం, కానీ ఇప్పుడు నాన్న లేని పిల్లలు అని దీనంగా చూస్తుంది ఈ సమాజం. దినకర్మల తర్వాత చుట్టాలంతా వెళ్ళిపోయారు. మా ఇంటి దిక్కు ఎవరు చూడలేదు. ఇంకా అప్పుడే అర్థమైంది, నాన్న లేకపోతే గూడు చెదిరిన దిక్కులేని పక్షులేమే అని. నాన్న లేనప్పుడు తెలిసింది బ్రతుకు ఇంత బరువు ఉంటుందా అని. నాన్న